ఏ రాశులకు 2026 నూతన సంవత్సరం అదృష్టం కలిసి వస్తుందో ఈ వీడియోలో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల 2026 వార్షిక ఫలం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2026 సంవత్సరం చాలా మంది అదృష్టాన్ని మార్చబోతోంది. కొన్ని రాశుల వారికి ధనలాభం, కొంతమందికి ఉద్యోగంలో విజయం లభించే అవకాశం ఉంది. మరికొందరికి ఆనందకరమైన సంవత్సరంగా గడుస్తుంది. మేషం నుంచి మీన రాశుల వారికి మీ వ్యాపారం, కెరీర్, ఆరోగ్యం, ప్రేమ జీవితం ఈ కాలంలో ఎలా ఉంటుంది ఈ వీడియోలో తెలుసుకోండి. మేషరాశి వారి వార్షిక జాతకం. ఈ సంవత్సరం మొదటి నెల నుండి మీరు మీ ప్రయత్నాల ఫలాలను చూసే అవకాశం ఉంది. జనవరి నుండి మార్చి వరకు మీరు మీ ప్రణాళికలను వేగంగా అమలు చేయడంలో విజయం సాధిస్తారు. ఈ సంవత్సరం మీ కెరీర్కు ముఖ్యమైనది. మీరు పనిలో, ముఖ్యంగా జూలై మరియు ఆగస్టులలో అనేక అవకాశాలను పొందవచ్చు. సంవత్సరం మధ్యలో, ముఖ్యంగా మే నుండి ఆగస్టు వరకు మీరు మీ వ్యక్తిగత మరియు కుటుంబ జీవితాన్ని సమతుల్యం చేసుకోవాలి. అక్టోబర్ మరియు నవంబర్లలో మీరు ప్రయాణ అవకాశాలను పొందవచ్చు. ఇది మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితానికి ప్రయోజనకరంగా ఉంటుంది. పరిహారం: బృహస్పతి, శని మరియు సూర్యుని కోసం శాంతి కర్మలు చేయండి మరియు ఈ సంవత్సరం శని మరియు బృహస్పతి కోసం మంత్రాలను జపించండి మరియు వేద బ్రాహ్మణులను కూడా జపించమని అడగండి. కెరీర్. సంవత్సరం రెండవ భాగం అంటే జూన్ తర్వాత కెరీర్ అవకాశాలకు చాలా మంచిది. ఉద్యోగంలో మార్పులు జరిగే అవకాశం ఉంది. ఆర్థికం. ఖర్చులు పెరుగుతాయి, ఆదాయానికి కొత్త మార్గాలు కూడా ఏర్పడతాయి. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం. తలనొప్పి, కంటి సమస్యల గురించి జాగ్రత్తగా ఉండండి. ప్రేమ. సంబంధాలలో ఓర్పు అవసరం. మీ మాటల్లో నిగ్రహం ఉంచండి. వృషభ రాశి వారికి 2026 మిశ్రమ సంవత్సరంగా ఉంటుంది. సంవత్సరం ప్రారంభంలో, ముఖ్యంగా జనవరి నుండి మార్చి, ఏప్రిల్ మరియు మే వరకు మీరు పనిలో కొన్ని మంచి అవకాశాలను పొందవచ్చు. ఇది మీ స్థానాన్ని బలోపేతం చేస్తుంది. సంవత్సరం మధ్యలో మీరు మానసిక మరియు శారీరక సమతుల్యతను కాపాడుకోవాలి. కుటుంబ విషయాలు కొన్ని ఇబ్బందులను కలిగిస్తాయి, కానీ మీరు వాటిని ఓపికగా మరియు అవగాహనతో పరిష్కరిస్తే ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉంటుంది. సెప్టెంబర్ మరియు అక్టోబర్లలో మీ దృష్టి పని మరియు వృత్తి జీవితంపై ఉంటుంది. ఈ సమయం మీ కెరీర్కు చాలా కీలకం. సంవత్సరం చివరిలో మీరు మీ కృషికి సానుకూల ఫలితాలను చూస్తారు. ముఖ్యంగా డిసెంబర్లో మీ కెరీర్ కొత్త శిఖరాలకు చేరుకునే అవకాశం ఉంది. పరిహారం: ఈ సంవత్సరం గణేశుడిని పూజించండి. గణేష్ అథర్వశీర్ష పఠించండి. ఓం గణగణపతయే నమః జపించండి మరియు శుక్రుడు మరియు రాహువు మంత్రాలను జపించండి. అలాగే వేద బ్రాహ్మణులచే ఈ కర్మను నిర్వహించండి. కెరీర్. ఉద్యోగంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. జూన్ 2026 తర్వాత పదోన్నతికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థికం. మీ బ్యాంక్ బ్యాలెన్స్ బలపడుతుంది. ఆస్తిలో పెట్టుబడి పెట్టడం లాభదాయకంగా ఉంటుంది. ఆరోగ్యం. మీ ఆహార అలవాట్లను నియంత్రించండి. బరువు పెరగడం ఒక సమస్యగా మారవచ్చు. ప్రేమ. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు రావచ్చు. మిథున రాశి వారికి వార్షిక జాతకం. మిథున రాశి వారికి ఈ సంవత్సరం అద్భుతమైన అవకాశాలతో నిండి ఉంటుంది. మీరు ఉద్యోగ మార్పును ప్లాన్ చేస్తుంటే ఇది మంచి సమయం కావచ్చు. ఈ సమయంలో మీ కృషి మరియు అంకిత భావం మీకు విజయాన్ని తెస్తాయి. సంవత్సరం మధ్యలో, ముఖ్యంగా మే మరియు జూన్లలో మీరు కొన్ని వ్యక్తిగత సవాళ్లను ఎదుర్కోవచ్చు. 7వ నెల నుండి డిసెంబర్ వరకు ఉన్న కాలం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. జూలై మరియు ఆగస్టులలో మీ దృష్టి ప్రయాణం మరియు విద్యపై ఉంటుంది. ఈ సమయం ప్రయాణానికి మంచిది కావచ్చు. పరిహారం: విష్ణువు మరియు గణేశుడిని పూజించడం శుభప్రదం. అలాగే వేద బ్రాహ్మణులు శాంతి పూజ మరియు బృహస్పతి, కుజుడు మరియు బుధుడు యొక్క జపాలను చేయమని చెప్పండి. కెరీర్. ఉద్యోగులు, విద్య, మీడియా రంగాలలో పనిచేసే వారికి ఇది స్వర్ణయుగం. విదేశీ ప్రయాణాలకు అవకాశం ఉంది. ఆర్థికం. జూన్ తర్వాత డబ్బుల ప్రవాహం చాలా బాగుంటుంది. ఆగిపోయిన డబ్బులు తిరిగి రావచ్చు. ఆరోగ్యం. మీకు మానసిక శాంతి లభిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రేమ. మీ ప్రేమ జీవితం బాగుంటుంది. వివాహితులకు జీవిత భాగస్వామితో మంచి సమన్వయం ఉంటుంది. కర్కాటక రాశి వార్షిక జాతకం.
ఈ సంవత్సరం మీకు సవాలుగా ఉండవచ్చు, కానీ మీరు మీ ప్రయత్నాలను సరైన దిశలో పెడితే అది ప్రయోజనకరంగా నిరూపించబడుతుంది. జనవరి మరియు ఫిబ్రవరిలో మీ దృష్టి ఎక్కువగా మీ వ్యక్తిగత జీవితం మరియు ఆరోగ్యంపై ఉంటుంది. మార్చి నుండి మే వరకు మీ కెరీర్కు మంచిది కావచ్చు. ఈ సమయం మీకు ఆర్థిక విషయాలలో ప్రయోజనకరంగా ఉండవచ్చు. సెప్టెంబర్ మరియు అక్టోబర్లలో మీరు కొన్ని ప్రయాణ అవకాశాలను పొందవచ్చు. ఇది ఆత్మపరిశీలన మరియు భవిష్యత్తు ప్రణాళిక కోసం సమయం. సంవత్సరం చివరిలో డిసెంబర్లో మీ విశ్వాసం పెరుగుతుంది మరియు మీరు మీ లక్ష్యాలకు పూర్తిగా అంకిత భావంతో ఉంటారు. పరిహారం: శివుడిని ఆరాధించడం కొనసాగించండి. అలాగే ఈ సంవత్సరం బృహస్పతి, రాహువు మరియు చంద్రుని మంత్రాలను జపించండి మరియు వాటిని వేద బ్రాహ్మణులచే ఆచరించండి. కెరీర్: ఏ రంగంలోనైనా గౌరవం, ప్రతిష్ట పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు విజయం లభించవచ్చు. ఆర్థికం: సంవత్సరం ప్రారంభం కొంచెం ఖరీదైనదిగా ఉండవచ్చు, అయితే మధ్యకాలం నుంచి ఆర్థిక లాభాలు లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం: మీరు ఉత్సాహంగా ఉంటారు. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రేమ: వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. సంతానలేనివారు శుభవార్త వినే అవకాశం. సింహరాశి. సింహరాశి వార్షిక జాతకం. 2026 సంవత్సరం సింహరాశి వారికి చాలా బాగుంటుంది. జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో కొత్త అవకాశాలు రావచ్చు. మార్చి నుండి మే వరకు మీరు మీ వృత్తి జీవితంపై దృష్టి పెట్టవలసిన సమయం. మీరు పనిలో కొన్ని కొత్త సవాళ్లను ఎదుర్కోవచ్చు. ఈ సంవత్సరం మధ్యలో, ముఖ్యంగా జూలై నుండి సెప్టెంబర్ వరకు, మీరు మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. అక్టోబర్ మరియు నవంబర్ నెలలు ప్రయాణ అవకాశాలను తీసుకురావచ్చు. ఇది ప్రయోజనకరంగా ఉండవచ్చు. కొత్త ఆలోచనలు మరియు ప్రణాళికలను అమలు చేయడానికి ఇది సరైన సమయం. పరిహారం: రుద్రాభిషేకం చేయండి, శివుడిని పూజించండి మరియు బ్రాహ్మణులతో ఏడాది పొడవునా సూర్యుడు, శుక్రుడు, కేతువు, రాహువు మరియు శని కోసం వేద కర్మలు చేయించండి. కెరీర్: మీరు ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది, అయితే ఫలితాలు సంతోషాన్నిస్తాయి. విదేశాలతో సంబంధం ఉన్న వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఆర్థికం: జూన్ 2 తర్వాత ఖర్చులలో ఆకస్మిక పెరుగుదల ఉండవచ్చు. ఖర్చులు నియంత్రించండి. ఆరోగ్యం: పొట్ట, కాళ్లకు సంబంధించిన సమస్యలు ఉండవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. ప్రేమ: మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన ఉండవచ్చు. కన్యా రాశి. కన్య రాశి వారికి 2026 సంవత్సరం చాలా ఉత్తేజకరమైనది. మీరు కొత్త ప్రాజెక్ట్ పై పని చేయాలనుకుంటే ఇది చాలా మంచి సమయం అవుతుంది. మార్చి నుండి మే వరకు మీకు ఆర్థికంగా మంచిది. ఈ సమయంలో మీకు కొన్ని కొత్త ఆర్థిక ప్రణాళికలు ఉండవచ్చు మరియు మీరు మీ సంపదను పెంచుకోవచ్చు. అయితే మీ కుటుంబ జీవితంలో కొన్ని చిన్న సమస్యలు ఉండవచ్చు. సంవత్సరం మధ్యలో, ముఖ్యంగా జూలై మరియు ఆగస్టులలో, మీరు మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సి రావచ్చు. మీరు ఒక ముఖ్యమైన ప్రాజెక్టును పూర్తి చేస్తారు మరియు దానికి ప్రశంసలు అందుకుంటారు. సంవత్సరం చివరిలో, ముఖ్యంగా డిసెంబర్లో, మీరు మీ సంబంధాలను బలోపేతం చేసుకోవడంలో విజయం సాధిస్తారు. మీకు కుటుంబం మరియు స్నేహితుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది మరియు మీ వ్యక్తిగత జీవితంలో శాంతియుత వాతావరణం ఉంటుంది. పరిహారం: ప్రతిరోజు శివ కుటుంబాన్ని పూజించండి. వేద బ్రాహ్మణులచే చంద్రుడు మరియు కేతువు శాంతింపజేయండి. కెరీర్: ఈ సంవత్సరం మీ వ్యాపారాన్ని విస్తరించడానికి చాలా మంచిది. కొత్త పరిచయాలు లాభాలను తెచ్చిపెడతాయి. ఆర్థికం: ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ మార్గాల ద్వారా డబ్బు రావచ్చు. ఆరోగ్యం: చర్మ సమస్యల గురించి జాగ్రత్తగా ఉండండి. ప్రేమ వివాహాలు జరిగే అవకాశం ఉంది. మీకు స్నేహితుల నుంచి పూర్తి సహాయం లభిస్తుంది. తులారాశి. తులారాశి వారికి 2026 ఆత్మపరిశీలన, సామరస్యం మరియు వృత్తిపరమైన వృద్ధికి నిలయమైన సంవత్సరం. ఈ సంవత్సరం మీకు చాలా మార్పులను తెస్తుంది, కానీ మీరు మీ దౌత్యం మరియు సమతుల్య విధానంతో ఈ మార్పులను సులభంగా నావిగేట్ చేయవచ్చు. జనవరి నుండి మార్చి, కొత్త సంవత్సరం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను ప్రేరేపిస్తుంది. ఈ కాలం, ముఖ్యంగా మీరు పాత సంబంధంలో నిమగ్నమై ఉంటే, మీ సంబంధాలలో కొత్త మలుపు తీసుకురావచ్చు. ఏప్రిల్ నుండి జూన్ వరకు ఉన్న కాలం కెరీర్ పురోగతికి అవకాశాలను తీసుకురావచ్చు. అక్టోబర్లో మీరు మీ జీవితంలోని ముఖ్యమైన రంగాలలో నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఇది మీ భవిష్యత్తు ప్రణాళికలను తిరిగి అమర్చుకునే సమయం. సంవత్సరం చివరి నెలల్లో, ముఖ్యంగా డిసెంబర్లో, మీరు పనిలో విజయం సాధించవచ్చు. పరిహారం:
శని, కేతువు మరియు రాహువుతో పాటు నారాయణుడిని పూజించండి మరియు వేద బ్రాహ్మణులను మంత్రోచ్చారణ చేయండి. కెరీర్, ఉద్యోగంలో పదోన్నతి, కోరుకున్న బదిలీ లభించవచ్చు. మీ బాస్ మీ పనిపై సంతృప్తిగా ఉంటారు. ఆర్థికం, మీ తండ్రి నుంచి లేదా వంశపారంపర్య ఆస్తి నుంచి లాభం కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యం, పని ఒత్తిడి కారణంగా మీరు అలసటగా అనిపించవచ్చు. విశ్రాంతిపై దృష్టి పెట్టండి. ప్రేమ, సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. సంబంధాలు మరింత మధురంగా మారతాయి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వార్షిక జాతకం. 2026 వృశ్చిక రాశి వారికి నిర్ణయాత్మకమైన మరియు పరివర్తన కలిగించే సంవత్సరం. ఈ సంవత్సరం స్వీయ అభివృద్ధి, మెరుగైన సంబంధాలు మరియు మానసిక ప్రశాంతతతో నిండి ఉంటుంది. సంవత్సరం ప్రారంభమైన జనవరి నుండి మార్చి వరకు మీరు మీ జీవితంలో కొత్త మార్పులను కోరుకుంటారు. ఈ సమయంలో మీరు మీ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితంలో ప్రధాన అడుగులు వేయాలని భావించవచ్చు. సంవత్సరం చివరి నెలల్లో అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు మీరు నిర్ణయాలు తీసుకోవడంలో స్వీయ నియంత్రణ మరియు విచక్షణను పాటిస్తారు. మీకు చాలా బాధ్యతలు ఉంటాయి, కానీ మీ కృషి మరియు అంకిత భావం మీరు ప్రతిదీ సమతుల్యం చేసుకోవడానికి వీలు కల్పిస్తాయి. పనిలో మీ పని ప్రశంసించబడుతుంది మరియు మీరు కొత్త ఎత్తులకు చేరుకోవచ్చు. పరిహారాలు: బృహస్పతి, శని పేర్లను జపించి దానం చేయండి. వేద బ్రాహ్మణులను రాహువు పేర్లను జపించమని అడగండి. మహాకాళేశ్వర జ్యోతిర్లింగాన్ని పూజించడం శుభప్రదం. కెరీర్, ఆధ్యాత్మిక, పరిశోధనా కార్యాల్లో పాల్గొన్న వారికి గణనీయమైన విజయం లభిస్తుంది. ఆర్థికం, సంవత్సరం ప్రారంభం సాధారణంగా ఉంటుంది, కానీ చివరికి మీ ఆర్థిక పరిస్థితి చాలా బలంగా మారుతుంది. ఆరోగ్యం, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ప్రేమ, కుటుంబంలో మతపరమైన కార్యక్రమాలు జరుగుతాయి. మీకు మీ సోదర సోదరీమణుల నుంచి మద్దతు లభిస్తుంది. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి 2026 సంవత్సరం కొత్త అవకాశాలు, ప్రయాణాలు మరియు స్వీయ సాక్షాత్కారాలతో కూడుకున్నది. మీరు మీ సరిహద్దులను దాటుతారు మరియు కొత్త అనుభవాలలో మునిగిపోతారు. సంవత్సరం ప్రారంభమైన జనవరి నుండి మార్చి వరకు ఆత్మవిశ్వాసం లేకపోవడం వల్ల కావచ్చు, కానీ ఇది స్వీయ అవగాహన మరియు పురోగతికి సమయం అవుతుంది. మీ వృత్తి జీవితంలో కొత్త ప్రారంభం రావచ్చు మరియు జూలై నుండి సెప్టెంబర్ వరకు స్వావలంబన మరియు స్వాతంత్ర్యం కోసం సమయం అవుతుంది. అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు సంవత్సరాంతపు సమయం వరకు మీ కృషి ఫలాలను చూస్తుంది. వృత్తిపరమైన మరియు వ్యక్తిగత జీవితంలో మీ ప్రయత్నాలు గుర్తించబడతాయి మరియు మీరు విజయం సాధిస్తారు. ఈ సమయం మిమ్మల్ని స్వీయ సాక్షాత్కారం వైపు నడిపిస్తుంది. పరిహారం: ఈ సంవత్సరం బృహస్పతి నామాన్ని జపించండి, శని నామాన్ని జపించండి మరియు శివుడిని పూజించండి. కెరీర్, భాగస్వామ్య వ్యాపారం చేయడం లాభదాయకంగా ఉంటుంది. కొంచున్న శత్రువుల నుంచి జాగ్రత్తగా ఉండండి. ఆర్థికం, ఆకస్మిక ఆర్థిక లాభం కలిగే అవకాశం ఉంది, ఉదాహరణకు వీలునామా లేదా బీమా ద్వారా. ఆరోగ్యం, బరువు, కాలేయానికి సంబంధించిన సమస్యల నుండి జాగ్రత్తగా ఉండండి. ప్రేమ, అత్తమామలతో మంచి సంబంధాలు లాభాలను తెస్తాయి. వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది. మకర రాశి. మకర రాశి వారికి 2026 సంవత్సరం కార్యాచరణ, అంకిత భావం మరియు ఆత్మవిశ్వాసంతో కూడుకున్నది. ఈ సంవత్సరం మీరు మీ కలలను సాకారం చేసుకోవడానికి కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. సంవత్సరం ప్రారంభమైన జనవరి నుండి మార్చి వరకు మీ కార్యాలయంలో మీకు అనేక అవకాశాలు రావచ్చు. ఇది మీ నిబద్ధతను నిరూపించుకోవడానికి ఒక సమయం అవుతుంది మరియు మీరు మీ కృషికి ప్రతిఫలాలను పొందుతారు. అయితే మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు. జూలై నుండి సెప్టెంబర్ వరకు మీకు ప్రేరణ మరియు పురోగతి కాలం. మీరు ఏ పని చేపట్టినా అది విజయానికి దారి తీస్తుంది. అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు సంవత్సరాంతపు సమయం మీ ప్రయత్నాలకు ప్రతిఫలాన్ని ఇస్తుంది. పరిహారం: కేతు మంత్రాలను జపించండి, బృహస్పతిని పూజించండి, శుక్ర మంత్రాలను జపించండి మరియు వేద బ్రాహ్మణులు గణేశుని కోసం ఆచారాలు చేయనివ్వండి. కెరీర్, జూన్ 2 తర్వాత మీ జాతకంలో గురుగ్రహం ఉన్నత స్థానంలో ఉంటుంది. దీనివల్ల ఒక పెద్ద వ్యాపార ఒప్పందం తుది రూపం దాల్చవచ్చు. ఆర్థికం, మీ కఠోర పరిశ్రమకు ఫలితం లభిస్తుంది. ప్రయాణం ద్వారా ఆర్థిక లాభం కలుగుతుంది. ఆరోగ్యం, మీకు మోకాళ్లు లేదా కీళ్ల నొప్పి సమస్య ఉండవచ్చు. ప్రేమ, వివాహానికి అర్హులైన వారికి ఈ సంవత్సరం చాలా మంచిది. మీకు ఒక మంచి జీవిత భాగస్వామి లభించవచ్చు. కుంభరాశి. కుంభరాశి వార్షిక జాతకం. 2026 సంవత్సరం కుంభరాశి వారికి స్వీయ అభివృద్ధి,
సంబంధాలలో సామరస్యం మరియు కొత్త కెరీర్ దిశల సంవత్సరంగా ఉంటుంది. ఈ సంవత్సరం మీ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితాల్లో కొత్త అవకాశాలను తీసుకురావచ్చు, కానీ మీరు కొన్ని సవాళ్లను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. సంవత్సరం ప్రారంభమైన జనవరి నుండి మార్చి వరకు కుంభరాశి వారు కొత్త శక్తి మరియు ప్రేరణతో నిండి ఉంటారు. కొత్త సంవత్సరం మీకు కొన్ని కొత్త ప్రణాళికలు మరియు ఆలోచనలను తెస్తుంది. సంబంధాల పరంగా ఇది లోతైన మరియు మరింత సమతుల్య సంబంధాలకు సమయం అవుతుంది. మీరు మీ ప్రియమైన వారితో ఎక్కువ సమయం గడపవచ్చు మరియు మీ బంధాలను బలోపేతం చేసుకోవచ్చు. డిసెంబర్ చివరి నాటికి మీరు పూర్తిగా సమతుల్యంగా మరియు స్వయం సమృద్ధిగా భావిస్తారు. పరిహారం: శని, రాహువు, కేతువు మరియు బృహస్పతి కోసం బ్రాహ్మణుడు వేద కర్మలు చేయనివ్వండి. కెరీర్: మీ ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది, కానీ మీరు మరింత కష్టపడాల్సి వస్తుంది. జూన్ ముందు కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఆర్థికం: మీరు ఆస్తిని సమకూర్చుకోవడంలో కొన్ని అడ్డంకులు ఎదుర్కోవచ్చు. అనవసర ఖర్చులను నియంత్రించండి. ఆరోగ్యం: మీకు దంతాలు, పాదాలకు సంబంధించిన సమస్యలు రావచ్చు. ప్రేమ: పాత విభేదాలు తొలగిపోతాయి, శత్రువులు ఓడిపోతారు. మీన రాశి వార్షిక జాతకం. 2026 సంవత్సరం మీన రాశి వారికి మార్పు మరియు స్వావలంబన సంవత్సరంగా ఉంటుంది. ఈ సంవత్సరం వ్యక్తిగత వృద్ధి, సంబంధాలలో సామరస్యం మరియు మీ కెరీర్లో స్థిరత్వం ఉంటుంది. మీన రాశి వారు తరచుగా వారి అంతర్గత ప్రపంచంలో కోల్పోతారు మరియు ఈ సంవత్సరం మీకు బాహ్య ప్రపంచంతో కనెక్ట్ అవ్వడానికి మరియు మీ ఆలోచనలను వ్యక్తీకరించడానికి అవకాశం కల్పిస్తుంది. సంవత్సరం ప్రారంభమైన జనవరి నుండి మార్చి వరకు కొంత స్థిరత్వం మరియు ప్రణాళికతో కూడిన సమయం ఉంటుంది. ఆర్థిక దృక్కోణం నుండి ఇది మీ పొదుపు మరియు పెట్టుబడులపై దృష్టి పెట్టవలసిన సమయం. అయితే మీరు ఎటువంటి ప్రధాన ఆర్థిక కదలికలు చేయకుండా ఉండాలి, కానీ మీరు త్వరగా కోలుకుంటారు. మానసిక ప్రశాంతతను పొందడానికి ధ్యానం మరియు ప్రాణాయామం సాధన చేయండి. ఏప్రిల్ నుండి జూన్ వరకు మీ వృత్తి జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులను తీసుకురావచ్చు. పరిహారం: రాహువు, శని, కేతువు, బృహస్పతి మరియు శివుడిని పూజించండి మరియు వేద బ్రాహ్మణులు ఆచారాలు నిర్వహించండి. కెరీర్: మీరు పనిలో ఒత్తిడిని అనుభవించవచ్చు, తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి. ఆర్థికం: జూన్ తర్వాత 5వ ఇంట్లో గురు సంక్రమణం పరిస్థితిని స్థిరీకరిస్తుంది, ఆర్థిక లాభాన్ని తెస్తుంది. ఆరోగ్యం: మానసిక ఒత్తిడి, నిద్రలేమి కలగవచ్చు. ధ్యానం చేయండి. ప్రేమ: జూన్ తర్వాత మీరు మీ పిల్లలకు సంబంధించిన కొన్ని శుభవార్తలు అందవచ్చు. విద్యకు ఇది మంచి కాలం. శ్రీ బాలాజీ జ్యోతిష్యాలయం ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి.